అందరు బాగున్నారు కదా? థ్యాంక్ఫుల్లేనా, మా ఊడు నీళ్ళు దాంట్లో తాగేస్తాడు. ఇది చలి మాత్రం బీభత్సంగా ఉంది. లైఫ్లో ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి. ఇక్కడే ఉందిరా మేఘం. హలో గైస్, గుడ్ మార్నింగ్. చిక్మంగళూరు రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతాం. ఈ రైడ్లో మొత్తం 12 members వెళ్తున్నాము. 6 bikes. 11 మందినా? ఒక డ్రాప్ అయినారు. 11 members. కోడుమూరు నుంచి వచ్చేసి 3 bikes వస్తాయి. ఇది తెలుసు కదా, ధనుది KTM అడ్వెంచర్ 390 అండ్ నాది D400, నా రసీది D400, ఇంకోటి KTM RC 200 కూడా వస్తుంది లైనప్లో. అది వచ్చిన తర్వాత కర్నూలులో హిమాలయన్ ఒకటి యాడ్ అవుతుంది. ఇంకొకటి హార్నెంట్ నంద్యాల నుంచి వస్తుంది. ఈసారి రైడ్ మాత్రం గట్టి చేయాలని ప్లాన్ చేసినాం. హెల్మెట్ బ్లింకర్స్. ఇది హెల్మెట్ బ్లింకరు. దీన్ని మామూలు హెల్మెట్ బ్లింకర్ అంటారు, లేదంటే ఈయన ఎయిర్ క్రాఫ్ట్ లైట్స్ అంటారు. టైం ఎగ్జాక్ట్గా 3:47. టైం 3:47 అయింది. మేము అనుకున్నది 3 కానీ 2:45 కానీ బయలుదేరాం అనుకున్నాం. మన వాళ్ళు ఇంకా రాలేదు. అంత ల్యాగ్ అవుతుంది. మన వాళ్ళు కొత్తగా జాయిన్ చేసుకున్నాం అనమాట. వాళ్ళది కొంచెం లేట్ అవుతుంది అంతే, ఇంకేం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుంచి 400 kilometers ఉంది చిక్మంగళూరుకి. నాకు తెలిసి మధ్యాహ్నం 3 or 4 అవుతుందా? 3 to 4 లోపు వెళ్ళిపోతాము. గట్టి కొట్టట్లేదు, ఎందుకంటే చిన్నగా వెళ్తాం. గ్రూప్ రైడ్ కాబట్టి 100-110 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే 200 bikes వస్తున్నాయి, దాని కోసమైనా నిదానంగా పోవాలి. ఇవన్నీ 400 అని చెప్పి కొట్టేది కాదు. 200 bikes 2 వస్తున్నాయి, 200cc. సన్న వాళ్ళు అవి సన్న ప్రాణాలు కాబట్టి. బైక్స్ అని వార్మప్కి పెట్టినాము. ఇంకో 5 minutesలో స్టార్ట్ అయిపోతాం. ఈ రైడ్ ఎందుకో చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. పన్నీలో ఉండాల్సింది, లేట్ అయిపోయింది. సరే పదా. నా ఫీలింగ్ వచ్చేసి ఇస్మాయిల్. నేను ఇస్మాయిల్ నా బండిగానే పోతున్నాము. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అసలు 5:30 అయింది టైం. ఇంకా మేము జస్ట్ కర్నూలు దాటినాం అంతే. అండ్ అర్జిత్ వచ్చేసి టైర్ పంచర్ అయింది, నేలు గుచ్చాం. చిన్న నేలు గుచ్చుకుంది. పంచర్ షాప్ అయితే దొరికింది హైవేలో. అర్జిత్ బండి పంచర్ వేయించినాము. టైం వచ్చేసి 6:20 అయింది. 6:20 అంటే మేము బయలుదేరింది 4 బయలుదేరినాము. జస్ట్ 67 kilometers వచ్చామంతే. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఒక 100-120 వరకు ఇంకా ఆపేయలేదు బండి. ఈ చిక్మంగళూరు రైల్లో మనతో పాటు 3 కొత్త బైక్స్ వస్తున్నాయి. అది ఇదిగో ఈ KTM RC ఒకటి, ఇది శ్రీరామ్, అండ్ హిమాలయన్ మసద్ది కర్నూలు, అండ్ ఇంకోటి వచ్చేసి హోండా హార్నెంట్ 2.0 అది.
హార్నెట్లో వచ్చేసి నంద్యాల నుంచి అర్జిత్ వస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు మనకి గ్రూప్లో కొత్త అనమాట. కర్నూలు టు బెంగళూరు హైవే ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు బోరే కనపడదు. ఎందుకో ఈ రోడ్లు చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అంటే మెయిన్గా మౌంటైన్స్ కానీ లొకేషన్స్ కానీ అంతే ఇటు సౌత్ వెళ్ళిపోతాం కాబట్టి లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అందరు బాగున్నారు కదా, అందరు బాగున్నారు కదా అండి. అనంతపూర్ దాటి కొంచెం ముందరికి వచ్చినాం. బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇక్కడ ఆపినాం బండి. లొకేషన్ బాగుంది కదా, గార్డెనింగ్ బాగుంది. వింటేజ్ జీప్ మస్తుంది కదా, పంజాబ్ రిజిస్ట్రేషన్. ఈ జీప్ మైలేజ్ ఎంత వస్తుంది తెలుసా? 4-5 ఇస్తుంది అంతే. ట్రాక్టర్ టైర్స్ ఉన్నట్టున్నాయి కదా. సెకండ్ ఫుల్ ట్యాంక్ ఇది. కోడిముండ కొట్టించిన ఫుల్ ట్యాంక్. మళ్ళీ ఇప్పుడు ట్యాంక్ ఫుల్లేనా? మా వాడు నీళ్ళు తాగినట్లు తాగేస్తాడు. ఇది ఎర్లీ మార్నింగ్ మేము కోడిమూరులో బయలుదేరింది 4 o'clockకి. చిక్మంగళూరు వచ్చేసరికి ఇప్పుడు 5 అయింది. అంటే ఈజీగా 11 hours డ్రైవ్ చేసాం. 11 hours పట్టింది రావడానికి ఇక్కడికి. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మధ్యలో షాప్స్ అవి ఇవి అని చెప్పి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి, అర్జిత్ బండి పంచర్ అయ్యి అదొకటి చిన్నవి రిపేర్స్ అవి మధ్యలో చేసేసరికి టైం భారీగా అయిపోయింది. మేము ఇంట్లోకి ఏదంటే వర్షం అయితే పడలేదు ఇక్కడ. చూడండి సన్సెట్ వర్షం అయితే పడలేదు. వర్షం పడింటే మాత్రం రచ్చ అయిపోయింది లగేజ్ కానీ మొత్తం గేర్ అంతా. అండ్ ఇక్కడ చిక్మంగళూరులోనే సిటీలోనే హోటల్ అయితే తీసుకున్నాము. దీపాల లాడ్జ్ బస్ స్టాండ్కి దగ్గర. ఇది చాలా చౌకగా దొరికింది. రూమ్ అయితే చాలా బాగుంది కానీ చాలా చౌకగా దొరికింది. ఈచ్ మెంబర్కి 500, 2 daysకి 1000 రూపీస్ పడుతుంది. రూమ్ చూపిస్తాను చూడండి. మేము ఇక్కడ నుంచి లైన్గా ఈ 4 rooms బుక్ చేసాం.
బట్టలు మార్చుకుంటుంటే సన్సెట్ సూపర్ ఉంది కదా. అవి ఇక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడికి రేపు మనం వెళ్ళాల్సింది. మొత్తం ఘాట్ రోడ్డే. రోడ్డు మాత్రం పిచ్చలు ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2, టైం 5:47 అయింది. ఇక్కడ నుంచి 3-4 ప్లేసెస్ ఉన్నాయి. మా హోటల్ నుంచి ఫస్ట్ వచ్చేసి ముల్లంగిరి పీక్. ఇది 1 అవర్ జర్నీ చూపిస్తుంది. 34 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి దాదా పహాడ్ ఒకటి, ఇంకొక 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈరోజు మొత్తం 4 to 5 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. మొత్తం ఘాట్ సెక్షన్. ఇప్పుడు పోయే రోడ్ మొత్తం ఘాట్ సెక్షనే. వ్యూ మాత్రం అద్దరిపోతుందని చెప్తున్నాడు ధనుగాడు. వాడి బైక్ నేను తీసుకున్నా, అడ్వెంచర్ 390. నా బైక్ వాడు తీసుకున్నాడు. మేము ఎక్కడికి వచ్చి కూడా ఫస్ట్ రూమ్ బుక్ చేసే ముందు అమౌంట్ చూడము. ఫస్ట్ బండికి పార్కింగ్ ఉందా లేదా చూస్తాం. ఈ హోటల్ మొత్తం పార్కింగ్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. అందుకని ఈ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాం. రూమ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ టోటల్ స్మార్ట్ టోటల్ ఆటో గ్యారేజ్ అండ్ రాయల్ హోమ్ వాష్. గుడ్ మార్నింగ్. ఏ హాయ్ బ్రో. మేము మళ్ళీ వచ్చినాం, మళ్ళీ వెళ్తున్నాం. చలి మాత్రం బీభత్సంగా ఉంది. థర్మల్ అయినా వేసుకున్నా. అండ్ ఇక్కడ కాఫీ తాగామని చెప్పి ఇక్కడ స్టాప్ చేశాను. పర్లే, కాఫీ బాగుంది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఘాట్ సెక్షన్. ఇక్కడ కూడా హైవే ఏముండదు, అంతా ఘాట్ సెక్షన్. ములంగిరి పీక్కి వెళ్తున్నాం. అది ఇప్పుడు మొత్తం 6 బైక్స్లో 12 మెంబర్స్ వెళ్తున్నాం మొత్తం. సన్ రైజ్ ఎల్లులోకి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది. ఘాట్ రోడ్ మాత్రం కిర్రాకంటే కిర్రాకుంది. కార్నరింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈ బండితో.
అరే అరే స్కూటీ కింద పడేసేస్తున్నారు వీళ్ళు. సైడ్ స్టాండ్ వేసింటే కింద ఉన్నట్టుంది. నేను యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. లైఫ్లో ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి, అద్భుతం అంటే మహా అద్భుతం ఉంది. క్లౌడ్స్ అన్నీ మనకి తాకుతున్నట్టునే ఉంటుంది. ఇక్కడే ఉందిరా మేఘం, క్లౌడ్స్ అన్నీ పైన ఉన్నాయి. మొత్తం తడిచిపోయినాం. మొత్తం ఫాగ్ అంతా చిన్న రెయిన్ఫాల్ లాగా పడుతుంది. అందుకే అందరం రెయిన్ కోట్లు వేసుకున్నాము. మొత్తం అన్నీ తడిచిపోయినాయి. గోపురం కూడా ఎక్కడ తడిచిపోతాయని నాకు భయం వేస్తుంది. గోపురం వాటర్ పోయిందంటే అంతే, ఇంకా పని చేయదు. మౌంటైన్ పైకి వెళ్ళే కొద్దీ ఫాగ్ మొత్తం ఇంకా థిక్నెస్ పెరుగుతుంది. అందుకే రోడ్ అయితే సరిగా అనిపిస్తుంది. డిఫెండర్ ములంగిర్ పీక్ వచ్చేసి కర్ణాటకలోనే ద హైయెస్ట్ పీక్, అంటే కర్ణాటకలోని ఎత్తైన ప్రదేశం. అంటే ఇది సీ లెవెల్ నుంచి 6000 ఫీట్ హైట్ ఉందన్నమాట. ఫ్రంట్ వ్యూ తప్ప సైడ్ వ్యూ అయితే అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం ఎక్కడ చూసి కూడా మంచు మంచు అదే ఉంది. కిలోమీటర్కి పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం. అసలు ఊపిరి కూడా సరిగా రావట్లేదు. ఈ వైట్ కలర్ కనిపించే మొత్తం క్లౌడ్స్ ఇవన్నీ. నడుస్తుంటే ఫుల్ ఆయాసం వస్తుంది. ఇంటికి పోయేలోపు జ్వరం వచ్చి పడిపోతాను మనం. ఇదే వ్యూ పాయింట్. కొంచెం సన్ రైజ్ అయితే బాగుంటుంది, కానీ ఇక్కడ వాతావరణం చూసి ఇప్పట్లో సన్ రైజ్ వచ్చేలా లేదు. అసలు వర్షం నీళ్ళు ఉన్నామా మంచిగా ఉన్నామా పోయి వాడతాము. అట్లా మొత్తం మాయిస్చర్, ఫాగ్ అంతా ఫాగే. ఇప్పుడు మేము ఎక్కిన కొండ వచ్చేసి కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్, అంటే ఎత్తైన ప్రదేశం. ఇది సీ లెవెల్ నుంచి 6300 ఫీట్ ఉంది. లిటరల్లీ ఎలా ఉందంటే మీకు కనిపిస్తుందా, క్లౌడ్స్ అని టచ్ అయిపోతున్నాయి. ఎక్కడి నుంచి
సింగిరి పీక్ చూసాం కదా, నెక్స్ట్ దాదాపు వెళ్తున్నాం. ఇక్కడ టిఫిన్ చేస్తాం లైట్గా, ఒక మ్యాగీ 50 రూపీస్ అంట. అసలు ఏం సరిపోలే ఒక్కటి ఎవరికి కూడా. ఇది తీసుకురా. उनको पकड़ेंगे तो मुश्किल है. Hey, super. వస్తున్నాయి బండ్లు. జాగ్రత్త నో చూడండి చూడండి. ఓకే ये पकड़ो, एक ही पकड़ो, ये पकड़ो, लेफ्ट पकड़ो, हाँ ये कट में पकड़ो, लेफ्ट पकड़ो, हाँ ఓకే छोड़ना नहीं, ऊपर, वो कैमरा क्या? జిప్ లైన్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కాయ ऊपर ऊपर ఇక్కడ నుంచి పైనకి పోయి సెకండ్ రౌండ్. ఒక 250 మీటర్స్ ఉంటుందేమో. గండికోటలో ఫస్ట్ టైం చేసా కానీ ఇది సెకండ్ టైం. ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, మస్తు ఉంది. సెకండ్ రౌండ్ పోదాం. इधर पकड़ो, इधर नहीं पकड़ना, बैठो बैठो
ఈ ప్లేస్ వచ్చేసి బాబా బుడంగిరి. అంటే వైట్ కనిపిస్తున్నాయి కదా క్లౌడ్స్ అవి. ఈ చలికి అసలు నోట్లో రావడం లేదు, ఫుల్ చలి ఉంది. నా బండికి సేరా కార్లో ఒక 1.5 కిలోమీటర్ ఏమో వచ్చినాము. మొత్తం ఆఫ్ రోడే, చిర్రా తిన్నింది. దాని తర్వాత పార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 మినిట్స్ నడుచుకుంటూ వస్తే వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది. చాలా పెద్ద ఉంది వాటర్ ఫాల్ అయితే.
వచ్చేసి 10:30 అవుతుంది. మార్నింగ్ 9కి బయలుదేరదాం అనుకున్నాం. రిటర్న్ జర్నీ కూడా లేట్ అయిపోయింది. మా అంతా ఈ చిక్మంగళూరు రైడ్ మొత్తం అంతా లేట్ సంసారమైంది. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతే నైట్ 1 or 2 అవుతుంది ఇంటికి పోయేసరికి పక్కా. తెలుసు కదా మనకి ఏదో ఒకటి శని లేనిదే రైడ్స్ కంప్లీట్ కావు. నా బైక్ హ్యాండిల్ మొత్తం లూజ్ అయిపోయి కిందికి వచ్చేసింది. ఇక్కడ ఒక మెకానిక్ షాప్ దొరికితే అక్కడ టైట్ చేసుకున్నామని బైక్స్ అన్నీ అవుతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ట్రోఫీస్ అన్నీ ఆఫ్ రోడింగ్లో వచ్చినాయంట. ఈ మెకానిక్ వాళ్ళన్న ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ మొత్తం పార్టిసిపేషన్ చేస్తుంటాడంట. సుమారు అంటే ఒక 20-30 వరకు ఉన్నాయి ట్రోఫీలు అన్నీ. ఒక ఎక్స్పల్స్ కూడా ఉంది మోడిఫై చేసేది. ఇంకొకటి ఇంపోర్ట్ బైక్ అని ఇంకా టీవీఎస్ కంపెనీ ఉంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇలాంటి రైడ్స్ ఇంకా చాలా వస్తాయి.